ప్లాట్ఫామ్ నుంచి 60 మైళ్ళ స్పీడ్తో పెడుతున్న ట్రైన్ని 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు నాన్న, ఇందులో జోకే ఉంది. ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటి ఆ తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఉంటుంది, నువ్వు చెప్పరా. ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి ఒక ₹1 కోటి BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైనేనా, ఇక మమ్మల్ని కార్ ఎక్కనవరా, థాట్లైనా రిచ్గా ఉంటానా, ఫ్రీయేగా. రే మీరు ఈ లెక్క చేసి రేపు పట్టండి. అనే చెప్పిందా? ఆవేదో చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెడితే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి మీ నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి సావండి. అట్లే అట్లే. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు? వాడిని అడిగి మరి తిట్టించుకుని మమ్మల్ని అంటారే? వాళ్ళని అలా వెనకేసుకొచ్చి బాగా మేపు. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటే ఒకటి పత్తిని వస్తాదిలో ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంతెంత ఉన్నాయో. అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బన్యలు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే, నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేసి తిరుగురా, అసలు వీళ్ళ కళ్ళు మంచి కావు. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ సేలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఒక పని చేయరా, మంచి గోండాగా తయారవు. ఒక రోజు కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. హిట్ సినిమా. సంపాదించడం అంటే ₹2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? తెచ్చేస్తాడు వాడు, అసలే దినకంత్రి. 10,000. నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే, ఆడు సంపాదించడానికి అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టడానికి కాదు. ఏంటి అత్తలు వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయి, కొత్త కొడుకు కొన్నాను, పని చేస్తుందో లేదో అని. ఇవాళ ఎవడికో 1,00,000 పోయినట్టే. సూరి ఏంట్రా ఇంకా రాలేదు? భైరవ కోన కథానిక 2వ భాగం వింటారు. ఇంతవరకు జరిగిన కథ. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏకాక్షుడనే మాంత్రికుడిని కలిశాడు. మాంత్రికుడు అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరికి వినండి, భైరవ కోన. ఓ రూబిక్స్ క్యూబ్ మీరు ఆడతారా? ఎక్కడికి? సిక్సర్ బాబ్కి. పార్టీనా? పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. మరి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. వైజాగ్లో అంత బెట్టింగ్ జరుగుతుందా? ఏంటి సార్ మాట్లాడుతున్నారు? ఈస్ట్ వైజాగ్లో ఎక్స్ట్రెస్ అయిన పబ్లో ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోతే డబ్బు ఆడతారు. పోలీసులకి తెలీదా? తెలిస్తే అక్కడే ఉంటారు, బ్యాంకులు కొట్టేస్తే పట్టించుకోండి. ఎప్పుడు రేడియో ఇచ్చాను రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా. సార్ ఇక్కడే ఆపండి, సెకండ్ లెఫ్ట్, థర్డ్ బిల్డింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటోడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. ఈ కలర్స్ అన్నీ ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం 1 రోజులు పడుతుంది. వాడు 5 నిమిషాల్లో చేశాడు. ఏంట్రా లేటు? సూర్యగడ్ హ్యాండ్ ఇచ్చాడు రా. MVP స్టాఫ్ దగ్గర తప్ప చేశాను ఏదో కోసం. ఏంటి పరిస్థితి? పంజాబ్ 192. అబ్బో చెన్నై ఎంత కొట్టారు?
సిఎస్కే 148 ఫర్ 4. ధోని గడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు లేరా, 20 balls 45 runs. అయితే పర్లేదు. బెట్టింగ్ అంతా 10-12 నడుస్తుంది. రేయ్, సరిగ్గా చెప్పరా. అసలే మా బాబు దగ్గర మంగమ్మ శబదం చేసి సచ్చాను. రేయ్, చాలా సింపుల్ విషయం రా. ధోని గాడు కొట్టాడు అనుకో 1,00,000 వస్తుంది. కొట్టలేదనుకో 12,000 బొక్క. నా దగ్గర 10 ఉంది. ఆ 2,000 నేను చెప్తాలే. రాసుకో. సిఎస్కే 12 పైసల మీద 1,00,000 షీటింగ్. ఓకే. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. ఈడేంటి? ఈడా ఇందాక ఇలా ఉన్నప్పుడు ధోని 4 కొట్టాడు. సెంటిమెంట్ గా బాగుంటుందని అలా ఉంచాం. రే ధోని 6 కొట్టాడు రా. నేను 12 కొట్టాను రా. అరుతున్నానా? ఏ లైట్ హౌస్ రెడీ చేయి. నా 1,00,000. వీడబ్బా గెలిచేశాడు రా. వెన్నెలరా. ఏంటి సార్ మీ ఏళ్ళు మీరే లెక్కెట్టుకోవడం తాగేశారా? ఏంటండి కొడతారు? నాకు లైసెన్స్ ఉంది, బార్ నడుపుతున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, తాగుతున్నారు. ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్ చేశాను. ఇరిటేషన్ వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ లెఫ్ట్ 3rd బిల్డింగ్ అమ్మా. మన మిగతా స్టాఫ్ని తీసుకెళ్ళండి. అక్కడ ఐడి పార్టీ మధు ఉంటాడు. ఈలోపు అడ్రస్ పట్టుకోమనండి. ఎందుకు రానవుతున్నావు? ఇందులో జోకే ఉంది. నేను మాట్లాడితే ఇంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాకా నాకు తెలియదమ్మా. మీరు అందులో చెప్పిన అడ్రస్ సెకండ్ లెఫ్ట్ 3rd బిల్డింగ్. ఎగ్జాక్ట్గా గంట క్రితం నేను ఒకటి చెప్పాను. ఈస్ట్ వైజాగ్లో బెట్టింగ్. స్టేట్ బడ్జెట్ సరిపోయేంత డబ్బు. ఈ నేను మాట్లాడిన మాటలు నేనే వింటుంటే నాకు నవ్వు వచ్చింది సార్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు క్రిమినల్లా? ఖచ్చితంగా. బాధ్యత గల పౌరుడే ఉండొచ్చుగా. బాధ్యత ఉన్నోడైతే పేరు నంబర్ చెప్తాడు. అనానమస్ కాల్ సార్. ఓకే, ఐ బిలీవ్ యూ. వాడు క్రైమ్ చేస్తాడు అనుకుందాం. ఏం చేస్తాడు? ఉన్న పోలీసుల్లో సగం మంది ఇక్కడ, మిగతా సగం మంది ఈస్ట్ వైజాగ్లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర బ్యాంక్ కొట్టేయడానికి ఇంతకంటే మంచి టైం ఏముంటుంది సార్? వాడు దొంగతనమే చేస్తాడని గ్యారంటీ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లో ఎక్కడికి వెళ్తారు? పెళ్ళిక, ముహూర్తాలు లేవు, ఊరిక, లగేజ్ లేదా, మొహల్ దాచుకోవడానికి మంకీ క్యాప్లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతివాడి కళ్ళల్లో భయం. ఒక్కడి ఫేస్లో నవ్వు లేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్లు ఎవరు నమ్మరు? అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ప్రభు, లెట్స్ గో. कौन है तू? माचिस है क्या? మొత్తం ఎంతమంది? ఓ 10 మంది ఉంటారనుకుంటా. వాటాలు ఎక్కువైపోతాయేమో. అందుకే వైర్ కట్ చేశాక నిన్ను కట్ చేయమన్నారు. అక్కడ
ఇంకా ఈ లాకర్ని మనం ఓపెన్ చేయలేం. చెయ్యొచ్చు కీస్ ఉంటే. స్ట్రాంగ్ రూమ్లో ఇంకా స్టాఫ్ ఉన్నట్టున్నారు, వాళ్ళ దగ్గర కీస్ ఉండొచ్చు.